హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ అర్బన్ నుండి వాష్రూమ్ క్లీనింగ్కి బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ కార్పెంటర్ని అండ్ వాష్రూమ్స్ని రెండింటిని బుక్ చేసుకున్నాము. మార్నింగ్ కార్పెంటర్ వచ్చి అన్ని రిపేర్ చేసి వెళ్ళారు. అండ్ ఈవినింగ్ అంటే 6 o'clockకి వాష్రూమ్ క్లీనింగ్ వాళ్ళు వచ్చారనమాట. బోత్ వాష్రూమ్స్ అండ్ డీప్ క్లీనింగ్ పెట్టించుకుంటాం అనమాట 3 months వన్స్ అలాగా. అండ్ దట్టు ఈసారి 6 months అయిపోయిందనమాట. లేట్ అయిపోయింది. కిడ్స్ ఉన్న వాళ్ళు కిచెన్ అండ్ వాష్రూమ్ మెయిన్గా క్లీన్గా ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కిచెన్లో కుకింగ్ చేసుకుంటాం, వాష్రూమ్స్ మెయిన్ క్లీన్గా ఉండాలి. లేదంటే ఇంకా రకరకాల జబ్బులన్నీ వస్తాయి కదా. సో అందుకనేసి అండ్ ఇంకా మార్నింగ్ 6:30కి అలారం పెట్టేసుకొని లెగ్సాను అనమాట. బికాస్ ఆఫ్ మా సోముకి ఏదో టాపిక్ మీద మాట్లాడేది ఉందనేసి నైట్ 11 o'clock ఆ టైంలో మెయిల్ చూసుకున్నాడు. సో ఇంకా ఆ టైంలో 1 hour అలా ప్రిపేర్ అయ్యేసి పడుకునేసి మార్నింగ్ 6:30కి లేసామన్నమాట. ఇంకా నేను ఫాస్ట్ మా సోము ఏం లంచ్ బ్రేక్ఫాస్ట్ వద్దుకోతూ నేను 8:30కి అంతా వెళ్ళిపోవాలన్నాడు. తను స్నానం చేసి అన్నీ చేసేసే లోపల, పూజ చేసి రెడీ అయ్యే లోపల నేను ఫాస్ట్గా పన్నీర్ బిర్యానీ పన్నీర్ పలావ్ అయితే చేసేసానమాట. అండ్ గ్రీన్ పీస్ అవన్నీ ముందు రోజు నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇది చెయ్యాలి అనుకున్న టైంలో ఈ బాస్మతి రైస్ అయితే సోక్ చేశాను అనమాట, ఒక 1/2 hour బిఫోర్ అంతే. సో ఫాస్ట్గా చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి పీనట్ చట్నీ అయితే చేశాను. అండ్ ముందు రోజున అయితే దోశ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా. సో బ్రేక్ఫాస్ట్కి దోశ, పీనట్ చట్నీ అండ్ తనకి లంచ్ బాక్స్లోకి పన్నీర్ పలావ్ అయితే చేసేసాను అనమాట. సీరియస్లీ అసలు ఎంత ఫాస్ట్గా చేశానంటే 8:30కి అంతా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెడీ అయిపోయింది. ఇంకా తను కూడా చాలా హ్యాపీ అయ్యాడు. అండ్ చూసారా ఎంత యమ్మీగా వచ్చిందంటే అసలు పన్నీర్ పలావు లిటరలీ బిర్యానీ వచ్చినట్లు వచ్చింది. నేను ఇంకా బాస్మతి రైస్ ఒక్కటే యాడ్ చేశాను, ఏమి రిమైనింగ్ రైస్ ఏమి మిక్స్ చేయలేదు ఇందులోకి. సో చాలా యమ్మీగా వచ్చింది, ఎక్కడా అతుక్కోలేదు రైస్కి అంత పొడిగా వచ్చిందనమాట. సో చిన్న చిట్కా ఏం చేశానంటే రైస్ బాయిల్ అయ్యేటప్పుడు చిన్న లెమన్ పీస్ కట్ చేసుకొని దాన్ని ఒక 2-3 drops వేసానమాట. సో అలా అయితే మనకి పొడిగా ఉంటుందన్నమాట, రైస్ అతుక్కోకుండా రైస్కి. సో అది ఫాలో అయ్యాను. అండ్ ఇంకా ఫాస్ట్గా ప్యాక్ చేసేసాను. అండ్ మా సోము కూడా పూజ చేసి రెడీ అయిపోయాడనమాట. సో ఏదో టాపిక్ ఉంది అండ్ ఎర్లీగా అసలు ఈ వీక్ అంతా ఎర్లీగా వెళ్తున్నాడు అనమాట. అండ్ లాస్ట్ వీక్ కూడా అలానే వెళ్ళాడు. అసలు అమ్మమ్మ లేనప్పటి నుంచి మా సోము 8:30, 9 o'clock అంతా వెళ్ళిపోతున్నాడు. నాకు చాలా టఫ్ అనమాట. మార్నింగే లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ చేయడం. అందులోనూ కేదర్ ఈరోజు మాతో పాటు 6:30కి లేసి నా చంకలోనే కూర్చున్నాడు. ఇంకా వాడిని ఎత్తుకొని మరీ నేను చేశాను అనమాట కుకింగ్ అంతా ఈరోజు మార్నింగ్. సో చాలా పెయిన్ వచ్చేసింది హ్యాండ్ కూడా. వన్ సైడ్ కుకింగ్ చేస్తున్నాను అండ్ వన్ సైడ్ కెమెరాతో షూట్ చేసుకుంటూ అండ్ మా కేదర్ని ఒక చంకలో ఎత్తుకొని చేశానమాట అన్నీ. సో చాలా టఫ్ టాస్క్ అనిపించింది. అండ్ హ్యాండ్ పెయిన్ వస్తున్నా కేదర్ని ఎత్తుకొని అన్నీ చేస్తున్నా కూడా టైంకి అన్నీ రెడీగా మా సోముకి చేసి పెట్టాను అనేది హ్యాపీ అనమాట. సో అదనమాట నా ఇవాల్టి వ్లాగు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.